జనగామ జిల్లా దేవరుప్పలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రణరంగంగా మారింది. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ప్రోటోకాల్లో లేదంటూ అడ్డుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చివరకు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కమిటీ సభ్యులు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పోలీసులపై ఎర్రబెల్లి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక్క ఏడాదిలో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. పోలీసుల తీరు ఇలానే ఉంటే డీజీపీ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తామని అన్నారు. తనకు ఇంత అవమానం ఎప్పుడు జరగలేదన్నారు ఎర్రబెల్లి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ యొక్క ఘర్షణకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా దాన్ని ప్రారంభించాలని చెప్పేసి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఈ యొక్క విగ్రహం ఆవిష్కరణకు దానికి సంబంధించి కూడా గతంలో ఉన్న ఏదైతే ప్రయత్నం ఖర్చుతో కూడుకున్నారో అది మొత్తం కూడా దయాకర్ రావు సమకూర్చడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఉన్న కొంతమంది దళితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క దయాకర్ రావు చేతనే ప్రారంభించాలి, దయాకర్ చేయాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. దాంతో పాటు దయాకర్ రావు అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వచ్చి ఆడ దయాకర్ రావు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించకూడదు, ఇది ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ఆవిష్కరించాలి, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆవిష్కరించాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు చూస్తే ఇక్కడ ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున పోలీసులను కూడా సుమారు 100 నుంచి 150 మంది పోలీసులను కూడా మోహరించడం జరిగింది. పోలీసులు కూడా వచ్చి దయాకర్ రావును కూడా అక్కడికి రావడంతో పాటు దయాకర్ రావును అడ్డుకోవడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళకూడదని చెప్పారు. దీంతో పాటు చూస్తే అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. ఇటు ఇరు పార్టీల వర్గాల మధ్య ఒకరిపై ఒకరు తోపులాట కూడా జరిగింది. దీంతో పాటు అక్కడ పోలీసులు కూడా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణంతో పాటు అక్కడ అందరినీ పంపించడానికి వాళ్ళు కూడా సమన్వయం చేయడంతో పాటు అక్కడ ఉన్న ఏదైతే ఉన్నారో ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున డప్పు చెప్పులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకోవడం జరిగింది. ఇటు అంబేద్కర్ వాదనను కూడా వినిపించడం జరిగింది. దీంతో పాటు చూస్తే ఇక్కడ చివరగా కూడా ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి అక్కడ కొంతమంది కోరడంతో పాటు ఇది ప్రోటోకాల్ ప్రకారం సంబంధించింది, ప్రోటోకాల్తో చేయాలని చెప్పేసి మరికొంతమంది వాదించుకోవడం జరిగింది. అయినా కూడా చివరికి దయాకర్ రావు వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వెళ్ళిపోవడంతో పాటు అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే పోలీసులు కూడా దయాకర్ రావును కూడా తోసివేశారని చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే దయాకర్ రావు కూడా మాట్లాడుతూ గత కొద్ది రోజులను చూస్తే ఇటు పోలీసులతో పాటు ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం వాళ్ళ రాజ్యం వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు, ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల ప్రభుత్వం కూడా త్వరలోనే కూలిపోతుంది, ఇటు పోలీసుల రాజ్యమే నడుస్తుంది. ఇక్కడ ఈ యొక్క పోలీసులు తక్షణమే అతను క్షమాపణ చెప్పని ఏడలా కూడా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ధర్నా కూడా నిర్వహిస్తామని చెప్పేసి దయాకర్ రావు చెప్తున్నారు. దయాకర్ రావు కూడా ఆ మాటలను కూడా అక్కడ ఉన్నవారు కూడా కొంతమంది ఏకీవించారు, మరి కొంతమంది ఖండిస్తున్నారు. దీంతో పాటు చూస్తే ఈ యొక్క అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన ఘర్షణ ఎటుదారి తీస్తుందా అని చెప్పేసి పోలీసులు కూడా ఇంకా భారీగా మోహరించి అక్కడి నుంచి ఉన్న వాళ్ళని కూడా ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించడం జరుగుతుంది. దీంతో పాటు చూస్తే అక్కడ డీసీపీ వెళ్ళి అక్కడ వారి అందరినీ కూడా పంపించడం జరుగుతుంది. మరికొంతమంది కూడా ఎవరైతే అల్లర్ముఖాలు ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ఇంకా కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పి తెలుస్తుంది. లక్ష్మి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.